మీకు ఇది ధర్మమేనా? మీకు ఇది న్యాయమేనా? ఏమిటండి ఈ కర్మం? మీకేం పిచ్చా చాదస్తమా? మాట్లాడరే. ఈ వేషాలు ఏమిటండి? ఈ కాషాయాలు ఏమిటండి? జీవా, అదెవరు? నీవే దుర్మగప్పమ్ము. అయ్యో, ఏ కామిని పిశాచి, నా కంటపడకు. అయ్యో అయ్యో, ఏ భార్య పెరుగుతమా దూరముగాపమ్ము. మీరేమన్నా సరే మిమ్మల్ని విడిచిపెట్టను. ఇవన్నీ ఏమిటిది? వస్తున్నా నాయగారు. తప్పు తప్పు వచ్చుసుంటేనే స్వామి. ఓరి మూర్ఖ, ఇంకా నువ్వు ఆ పుగాకు డబ్బాతో ఏమిటి ఆ వేళాకుళములు? లేదు స్వామి, ఏనాడో ఈ పుగాకు డబ్బాని విభూతి డబ్బాగా మార్చేశారు స్వామి. చిత్తగించుడు. సంతోషము శివోహం దాసోహం. అంతా ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ. ఏ భార్యామణి, ఇకనైనా నీకు జ్ఞానోదయం కలుగుగాక. ఏమిటండి ఈ బూడిదంతాను? ఎవరినైతే నవ్వుపోతారు? నవ్వరే భార్యామణి. ఈ వెంకటప్పయ్య వేమనయోగిగా మారిపోయాడని అంతా సంతోషిస్తారు. సంతోషించి సాష్టాంగపడి కొబ్బరికాయలు కొడతారు తల్లి. కొబ్బరికాయ ఏమంటే మీ ప్రవర్తన నాకేం నచ్చలేదా? నీ కొడుకు ప్రవర్తన నచ్చింది. పరువు మర్యాద పోయిన తర్వాత 10 మందిలో ఎలాగే తలెత్తు తిరగడం, బజార్లోకి ఎలా వెళ్ళమంటావే తెల్లబట్ట కట్టుకుని, అందుకే కాషాయ బట్టలు కట్టుకున్నాను. అయ్యో రామ, కంటికి తెలియదని వేలు విచ్చేసుకుంటా ఉంటాండి. ఇదిగో కాంతం, అవన్నీ నాకు తెలియదు. నీకు ఇల్లు వాకిలి సొమ్ము సొత్తు అన్నీ ఉన్నాయి. రేపో మాపో కోడలు కూడా వస్తుంది. ఏనాడో నేను మీకు రుణపడి ఉన్నాను. హాయిగా అనుభవించండి. నేనే పెడుతున్నాను. అయ్యో అదే మళ్ళీ అనే మాట. మీరు లేకపోతే నాకు ఇవన్నీ ఎందుకండి? పదండి, నేను మీతోటే వస్తాను. అద్దుగది. అయితే ఆ తమ్ముడు పుచ్చుకో. తీసుకోండి తల్లిగారు. ఆయనతో పాటు నువ్వేమి కానీ నీ మొహం పెడతా తందాను తాను అంటున్నావు. నువ్వు శాంతమే. వాణ్ణెందుకే కొడతావు? నా తల బదలు కొట్టవే. నేనెందుకు బద్ద కొడతాను మీ బుర్రా? రేపు మనవడు మనవరాలు పుట్టి 3 మొట్టికాయలతోటి 4 దెబ్బలతోటి బాగా బుద్ధి చెబుతారు. ఇదిగో కాంతం, నేను ఇంట్లో ఉండాలంటే ఇల్లు 2 కావాల్సిందే, వంటలు 2 కావాల్సిందే. నేను నీ కొడుకు కోడల మొక్కను చచ్చిన చూడను. వాళ్ళు నా కంట పడ్డారు. జై పరమేశ్వర. అంత మాట అనకండి, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అయితే శివోహం. ఏమండా తీసుకోండి. ఏమిటి ఏమిటి అక్షంతలు? ఈ వెంకటప్పే సన్యాసం పుచ్చుకుంటే భార్య చేతితో నా తొలి భిక్ష. శివోహం శివోహం. నాయన బిడ్డ పాప సిరి సంపద కలిగి చిలకా గోరింకలైనా చిరకాలం వర్ధిల్లండి. ఇదే వారి ఆశీర్వాదం కూడా. అమ్మా మీ మామగారికి నమస్కారం. శివోహం శివోహం. దీర్ఘ సుమంగళీ భవ. అదే టైగర్ ముందేసిన అడిగి వెనకేస్తున్నారు. ఇప్పుడే కాదంటండి, కుండలు 2 ఇళ్ళు 2 కావాలి అన్నారు. మరి ఎంత దీవించేస్తున్నారంటే? బాబు గారు, ఈ అమ్మాయి సంగతి ఏదో ఇప్పుడే తేలిపోవాల్సిందే. నా కోడలు ఏమన్నా ఉంటే చంపేస్తాను. తప్పు అమ్మాయిదే ఉందిరా. తప్పంతా వీడిది. వీడిని అనాలి, వీడిని కన్నవాడిని అనాలి. రై నోర్ నై నాతో మాట్లాడు. కాంతం, కోడలు లోపల తీసుకోండి. శివో తప్పు తప్పు. సంతోషం, సంసారం, సంతానం. మాలోకం గారు అలా విచారపడితే ఎలాగండి? ఈ సంబంధం కాకపోతే దీని బాబులాంటి సంబంధం ఇంకొకటి. ఈ పేరయ్య తట్టే చోట తడితే తానే పడుతుందండి. తట్టేవలే తట్టముకు. బాబు బాబు జానకి, నీ స్పర్శలో ఏదో అమరత్వం ఉంది జానకి. నీ సాన్నిధ్యంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నాను ప్రేయసి. మాట్లాడవే. ఇది ఏకాంతమేగా. పవిత్రమైన మీ ప్రేమను అందుకుంటూ నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఎన్నో నోములు నోచుకుంటోంది నా మనసు. కానీ అన్న చెరలో ఉన్నాడనే ఆవేదన నా హృదయాన్ని బద్దలు చేస్తోంది. రాజు కోసం నేను బాధపడుతున్నాను జానకి. మనం పెళ్ళాడామని వింటే బావ ఎంత పొంగిపోయేవాడు. అన్న ఆశీస్సులు పొందే వరకు నా ఆత్మకు శాంతి లేదు. విచారించకు జానకి. బావను వీలైనంత త్వరలో విడుదల చేయించడానికే ప్రయత్నిస్తున్నాను. చెరసాల వాకిట్లోనే అతని ఆశీస్సులంది మన ఇంటికి తీసుకెళ్దాం. సరేనా? మీ వంటి భర్త లభించడం నా అదృష్టం. ఏమిటి జానకి ఇదంతా? ఓహో, కాంతం కాంతం,
ఇన్నాళ్లకు నీ 40వ పాపం పాకాన్ని పడదే. ఏది నీతి ఎందుకు ఇలా దేవే చెప్పండి. చెప్తాగా. ఆ. నీ 5 వేలకు 5 వజ్రపు ఉంగరాలు వేసి ఆ. ముంజేది నుంచి మోచేది దాకా రవ్వల గాజులు తొడిగి నిన్ను అలా చూడాలందా నాకు. వయసులో లేని ఇప్పుడు ఎందుకు ఎదురు? ఆహా. ఏమండి ఉమ్. కోడలు వచ్చిందిగా, ఆ నగలన్నీ అమ్మాయికి పెట్టి మన ఇద్దరం చూసి ఆనందిద్దాం. అలాగే. ఏమండి మరి అమ్మాయికి మొట్టమొదటి రవ్వల నెక్లెస్ చేయించాలనుకుంటున్నానండి, ఏమంటారు? కద్దు గది. నేనేదో మాట వరుసకి టిఫిన్ బాగుందని నేను చెప్తే నువ్వు తిన్నగా నా ఎనపెట్టగా ఎసరు పెడుతున్నావే. టిఫిన్ బాగుందన్నారుగా, మరి ఆ ఘనత అంతా మన కోడలదే. పేదింటి పిల్లైనా వంట వటన అన్నీ తెలుసు. అమ్మాయి చెయ్యి వేసిందంటే పదార్థాలన్నీ అమృతంలా ఉంటాయనుకోండి. ఏమిటి ఇదంతా కోడలు చేతి వంట? అనవసరంగా నిన్ను పొగిడేశాను. ఇదిగో కాంతం, నీకో దండం. రేపటి నుంచి నువ్వు వంటింట్లోకి వెళ్ళొద్దు. ఇక నుంచైనా మీ కడుపు నిండా హాయిగా తింటాం. మీరు ఏమైనా సరే గాని జానకి లాంటి కోడలు మనకు దొరకడం చాలా అదృష్టం అండి మనకి. నీవింత బాగా నాట్యం ఆడతావని నేను అనుకోలేదు జానకి. మీ పాటే నన్ను ఇలా ఆడించింది. మీరు బాగా పాడతారే. నీ ఆటే నన్ను అలా పాడించింది. మంచి మాటే. జానకి, అంతకంటే మంచి మాట. ఏమిటండి అది? మన రాజును విడుదల చేయడానికి ఇంకా వారం రోజులే ఉంది. ఆ, ఎంత మంచివారండి. జానకి, జానకి, ఏమిటది? లేరా బిందె అక్కడ పెట్టు. కాదత్తయ్య, చెట్లు వాడిపోతాయేమోనని. పోతే పోనీ అమ్మా, నువ్వు మాత్రం బరువు పని చేయడానికి వీల్లేదని చెప్పలేదు. ఇందా. ఎందుకత్తయ్య అది? ఎందుకేమిటి? మామిడి పండు తింటే మామిడి పండు వాడు పిల్లలు పుడతారు. అన్నట్టు మర్చిపోయాను, ఇదిగో చూసావా, మా మనవడే అచ్చులాగే రబ్బర్ బొమ్మలా ఉండాలి. ఆనకు చెప్పలేదు అనుకునేవు. వండత్తయ్య. ఇలా చూసారా నాయన? మామిడిపండు దాస్తే దాగుతుందా? కొన్నాళ్ళకి గుమ్మిడి పండు అయి గుట్టు చెప్పేస్తుంది. చూడండి అత్తయ్య. అల్లరి చేయకు, ఆడపిల్లలు పుడతారు. అన్నట్టు నీకు మంచి ప్రెజెంట్. ఏమిటండి అది? చూడండి, తమకే తెలుస్తుంది. ఇదేమిటి సార్, 2 తీసుకొచ్చారే? ఏమో, మన డాక్టర్లే గాని జ్యోతిష్కులం కావుగా. అబ్బాయి పుడితే అది, అమ్మాయి పుడితే ఇది. ఇక నీ ఇష్టం. ఊరుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ కి హైదరాబాద్ వెళ్తున్నాను. మళ్ళీ రావడం? 2 రోజుల్లో వచ్చాను. నేను విడిచి ఉండగలనా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సుమండి. వస్తువులు మాత్రం ఉండదు సుమండి. పాప ఏడుస్తుంది. పోదురు.